శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదాంబోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతో. నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో మన యోగం శుభయోగం కావాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయం గురించి మనం ఎన్నో విషయాలు ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఈ రోజున కోర్టు సమస్యల నుంచి బయటపడడం ఎలా అనేటటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. కోర్టు సమస్యలు మనకి చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పేది ఏమిటంటే న్యాయం మన వైపున ఉండి మనం వాయిదాలు పడుతూ ఆ సమస్య పెరిగిపోతూ ఉన్నటువంటి సమయంలో మనం ఎటువంటి పరిహారం పాటించడం వల్ల ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడవచ్చు, అంటే మనం చేస్తున్న మానవ ప్రయత్నానికి ఈ సమస్య గమ్మున తీరిపోతే బాగుండు అనుకునే వాళ్ళకి, న్యాయం నిజంగా మన వైపు ఉంది అనుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ పరిహారం పాటించండి. అది ఏమిటి అంటే, శుక్రవారం నాడు మీ ఇంటి ముందర శుభ్రంగా పసుపు నీళ్ళతోటి జల్లి ముగ్గు వేసి, తర్వాత మీ ఇంటి దేవుడి మందిరంలో ఒక అమ్మవారి ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటో దగ్గర తమలపాకు పెట్టి, తమలపాకులో పసుపు కుంకుమ పెట్టి, దాని మీద ఒక ప్రమిదను పెట్టి 5 ఒత్తులు ఆవునేతి దీపారాధన చేయండి. ఆవునేతి ఒత్తులు 5 ఒత్తులు వేయండి. వేసి దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క అమ్మవారికి పున్నాగ పువ్వులు అని దొరుకుతాయి బయట. పున్నాగ పువ్వులతో దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. 108 పున్నాగ పువ్వులతో ఆ దుర్గా అమ్మవారిని పూజించండి. అలా పూజించిన తర్వాత అమ్మవారికి నిమ్మకాయతో చేసినటువంటి పులిహార నైవేద్యంగా సమర్పించి, నీరాజనం మంత్రపుష్పాలు కూడా సమర్పించిన తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి 3 ముత్తైదులకు కానీ 5 ముత్తైదులకు కానీ మీ ఇంటికి పిలిచి వాళ్ళకి జాకెట్ బట్ట, పండు, మీకు తోచినటువంటి దక్షిణతో కూడినటువంటి తాంబూలం వారికి ఇవ్వండి. అవకాశం ఉంటే భోజనం పెట్టడం కూడా ఇంకా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. ఈ విధంగా ఒక 5 శుక్రవారాలు కానీ 7 శుక్రవారాలు కానీ చెయ్యండి. ఇలా చేస్తున్నటువంటి సమయంలో మీరు పున్నాగ పువ్వులతో పూజించినప్పుడు అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఓం శ్రీ దుర్గాయే నమః అని 27 సార్లు కుంకుమతో కూడా పూజ చేసి, అప్పుడు నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి 5 కానీ 3 ముత్తైదులకు కానీ తాంబూలం ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క కోర్టు సమస్యలు అనేవి చాలా వరకు తొలగిపోతాయి. అదేవిధంగా వాయిదా పడుతున్నటువంటి కోర్టు వాయిదాలు తగ్గి మీ వైపు న్యాయం ఉంది అన్నప్పుడు తప్పకుండా అది విజయవంతం అవుతుంది. మీకు కోర్టు సంబంధిత సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఏదైనా సరే భక్తితో చెయ్యండి, శ్రద్ధతో చెయ్యండి, జరుగుతుందనే నమ్మకంతో చెయ్యండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు సమస్యలు తెలియజేసి పరిష్కారాలు పొందండి. చక్కని యోగంతో శుభయోగంతో జీవించాలని చెప్పి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.